వాళ్ళ కన్న కూతురు గురించి ఎతుకుతున్నారని తెలిసి ఎవరో మోసం చేయనాకే ఏదో ప్లాన్ చేసినట్టున్నారు. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అమ్మా 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 అమ్మా. చిన్ని చిన్ని, అంటే ఎవరో కావాలనే ఆ అమ్మాయిని కూతురుగా తీసుకొచ్చి అయ్యగారిని నమ్మించాలని చూస్తున్నారా? అవును బాబాయ్, ఆ మోసం జరగడానికి ఇర్లేదు. ఈ అంటని అందరి ముందు ఆ నిజాన్ని బయటెట్టేద్దాం. పదండి వెళ్దాం. పద. గంగా, నువ్వేంటి ఇక్కడ? సుధా అమ్మ వాళ్ళ అమ్మాయిని చూడ్డానికి వచ్చాను. అత్తే ఫోన్ చేసి చెప్పిందా? లేదు, మీరు అమ్మ వాళ్ళతో మాట్లాడడం నేను విని వచ్చాను. అంటే నువ్వు నన్ను ఫాలో అవుతున్నావా? మరి ఏం చేయమంటారు సార్? మీరు రంగా అన్నయ్య నా దగ్గర ఏదో దాస్తున్నారని నాకు అనిపించింది. అదేంటో తెలుసుకోవడానికి ఫాలోయింగ్ అయ్యాను. అంటే మేం మాట్లాడుకుందంతా విన్నావా? కొంచెం కొంచెం విన్నాను. మీరేమో సుధా అమ్మ వాళ్ళ పాప గురించి కంగారు పడుతున్నారు. సరే, అమ్మ వాళ్ళు ఎవరి గురించి వెతకమంటున్నారు? నాకేం అర్థం కావడం లేదు. ఆ అమ్మాయి గురించే మీ నాన్నగారిని ఆరా తీస్తున్నానులే. అదే మాట్లాడుకుంటున్నాం. నీకు అన్ని అనుమానాలే. అసలు నిన్ను మన గొడవ తర్వాత ముందు అమ్మాయి ఎవరో చూద్దాం. పదండి. పద. ఇదిగో ఈ పాలు తీసుకో. అత్తయ్య, అత్తయ్య, అప్పుడే మీ మేనలుడికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసావా? అమ్మా, మీ అమ్మాయి వచ్చేసింది కదా? ఇదిగో తనేనంట మా అమ్మాయి. ఏ తల్లైనా కన్నబిడ్డని తనే నా కూతురని అందరికీ చెప్పుకుంటుంది. నేనెవరో చెప్తే నమ్మాల్సి వచ్చింది. బాధపడకత్తయ్య. సుధా, వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? కూతురు అని ఆరాటపడ్డావు, వచ్చింది కదా, వై ఇంకా ఎందుకు ఎమోషనల్ డ్రామా? నా బాధ మీకు అర్థం కాదులేండి. నేను వచ్చేసాను కదమ్మా, ఏడవకు. ఇంకెప్పుడు నిన్ను వదిలి వెళ్ళిపోను. 20 ఏళ్లుగా నీకోసం ఎదురు చూస్తున్నాను. అనుకోకుండా నువ్వు వచ్చేసరికి ఇది నిజమో కలో అర్థం కాని భ్రమలా అనిపిస్తుంది. నీ పేరేంటి? నిషా. నా పేరా? ఏముంటుంది, చిన్నప్పుడు అమ్మ వాళ్ళు పెట్టిన పేరే. చిన్నియే కదమ్మా. నిన్ను అలాగే పిలిచేవాళ్ళం, కానీ నీ అసలు పేరు జయ. మా అన్నయ్య పేరు కలిసి రావాలని నీకు ఆ పేరు పెట్టాను.
ఇంతకాలం నువ్వెక్కడున్నావు? ఐ మీన్ ఎక్కడ పెరిగావు అని. అనాథాశ్రమంలో పెరిగాను. ఏ ఏరియా? ఇక్కడే వైజాగ్ ఆశ్రమంలోనే పెరిగాను. అదేంటి అత్తయ్య నువ్వు విజయవాడ నుంచి వస్తున్నావు అని చెప్పింది? అది చిన్నప్పుడు నేను ఇక్కడ ఆశ్రమంలోనే ఉన్నాను. ఆ తర్వాత అది తర్వాత విజయవాడ ఆశ్రమానికి షిఫ్ట్ చేశారు. ఎందుకంటే తను చాలా బాగా చదివేది. అందుకే ఒక స్పాన్సర్ తన చదువుకయ్యే ఖర్చు భరిస్తూ విజయవాడకి షిఫ్ట్ చేశారు. అంతేనా చెల్లెమ్మా? అవునన్నయ్య. ఇదంతా నాకెలా తెలిసింది అనుకుంటున్నారా? మీ దగ్గర ఫోటో తీసుకున్నాక నేను తన గురించి చాలా ఎంక్వైరీ చేశాను పిన్ని గారు. అప్పుడే నాకు అన్ని విషయాలు తెలిసాయి. ఫైనల్గా తను విజయవాడలో ఉందని తెలిసి తనని తీసుకురావాలని ఆశ్రమానికి కాల్ చేస్తే ఆల్రెడీ మీ మనిషి తనని తీసుకొచ్చారని చెప్పారు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. పిన్ని గారు, నేను చెప్పాను కదా మీ అమ్మాయి త్వరలోనే మీ దగ్గరకు వస్తుంది అని. చూసారా, నేను చెప్పిన మాట నిజమైంది. ఇక్కడ ఏం జరుగుతుందో నేను తెలుసుకోవచ్చా? యాజ్ ఎ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. తను వీరేంద్ర రెడ్డి, మా అన్నయ్య అల్లుడు. నమస్కారం బాబాయ్ గారు. ఏమిటి? నా కూతుర్ని వెతికి పెట్టమంటే నా భర్త పట్టించుకోవటం లేదు. కనీసం మీరైనా వెతికి పెట్టండి అని అందరి దగ్గర ప్రాధేయపడ్డావు. ఈజ్ ఇట్? లేదు బాబాయ్ గారు, నేనే చెల్లెల్ని వెతికి తీసుకొస్తానని పిన్ని గారికి మాటిచ్చాను. నా ప్రయత్నంలో నేను ఉండగానే చెల్లి వచ్చేసింది. ఇన్ని రోజులు అనాథగా ఎన్ని కష్టాలు పడ్డావో, ఇక నుంచి నీకు అన్ని సంతోషాలే అమ్మా. నీకు అమ్మ నాన్నే కాదు, ఈ అన్నయ్య కూడా ఉన్నాడని గుర్తుంచుకో. థ్యాంక్ యూ అన్నయ్య. నేను చాలా అదృష్టవంతురాల్ని. అమ్మా నాన్నలతో పాటు అన్నయ్య కూడా దొరికాడు.